విజయవాడ నడి బొడ్డున ఏదైతే ఒక లాకప్ డెత్ జరిగిందో, ఆ లాకప్ డెత్‌కి సంబంధించిన ఓవరాల్‌గా ఇప్పుడు హైకోర్టు కూడా చేరుకుంది. హైకోర్టు రేపు 29వ తారీఖు లోపల దాన్ని ప్రవేశపెట్టకపోతే పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలిచ్చింది. అయితే బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, వాళ్ళ తల్లికి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆర్టీవీ ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మనం చూడొచ్చు వాళ్ళందరూ చాలా విషాదంతో ఉన్నారు. కనీసం చనిపోయిన బిడ్డ తాలూకు ఆనవాలు అయినా సరే మాకివ్వండి, మేము దహన సంస్కారాలు చేసుకుంటామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం వాళ్ళ తల్లి ఇక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళ మేనమామలు అందరూ కూడా ఇక్కడే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం తల్లితో ముందుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది? మీ అబ్బాయి సాయి సంబంధించి పోలీసులు ఎప్పుడు వచ్చారు? ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? ఏ విధంగా జరిగింది? తర్వాత నువ్వు ఎన్నిసార్లు పోలీసుల దగ్గరికి వెళ్ళావు? ఏం జరిగింది? గత పోయిన నెల 9వ తారీఖున ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు మా ఇంటికి. వచ్చి, "అమ్మ నిన్ను మన కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారు. రామ్మా" అని చెప్పేసి నా చేతిలో ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు. నీ ఫోన్? నా ఫోన్ చేతిలో తీసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆయన రమ్మన్నాడు కదన్న ఇది తోటి నేను వెళ్తే లోపలికి రమ్మని అన్నారు. వెళ్తే "మీ అబ్బాయి ఎక్కడా" అని అడిగాడు. "మీ అబ్బాయి ఎక్కడ? మా అబ్బాయి ఇక్కడ ఉండలేదు కదయ్యా, చానాళ్ళు అయింది వెళ్ళిపోయి" అంటే ఆ మాటకి ఏమన్నాడు, "వాడిని నేను ఆడి కోసం దండ రెడీ చేసి పెట్టుకో" అన్నాడు. "అయ్యా అలా అనమాకయ్యా, ఎన్నో కష్టాలు పడి నేను పెంచుకొచ్చాను, అలా అనమాకయ్యా, నాకు ఒక్క కొడుకు, చాలా కష్టాలు పడ్డా, నేను నిజంగానే కష్టాలు పడ్డానయ్యా, అలా అనమాక" అన్నాక "పో బయట కూర్చో" అన్నాడు నన్ను. "ఓ బయట కూర్చో" అన్నాడు. సరేలే, ఎదురుగా ఉండి ఆయన కోపం ఎందులో తెప్పించడం, ఏమన్నా చెప్తాడేమోలే అని చెప్పేసి లోపలికి బయట కూర్చున్న తర్వాత 2 గంటల సేపు నన్ను ఇక ఎవరో పిలవపోయేటప్పటికి ఆ పక్కనోళ్ళు ఏం చేశారు, "మళ్ళీ పిలిస్తే నేను చెప్తాలేమో, నువ్వు ఇంటికి వెళ్ళిపో" అన్నారు వాళ్ళు పక్కనోళ్ళు. అనేటప్పటికి నాకు నీరసంగా ఉంది, అసలు ఒంట్లో పిల్లోడి కోసం వెతుక్కుంటున్నా నేను. నీరసంగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఇంక కాసేపటికన్నా బయట పడతాడేమోనని చెప్పి, అప్పటికే కుర్రోళ్ళు అందరూ "మీ అబ్బాయిని కొట్టేశాడు, అది ఇది, మీ అబ్బాయిని తీసుకొచ్చారు, 9వ తారీఖు నైటే తీసుకొచ్చేసారు వీళ్ళు, నా దగ్గర ఫోన్ లాక్కున్నారు, నన్ను నానా మాటలు మాట్లాడాడు, నానా బూతులు తిట్టాడు." సీఏ నన్ను బూతులు తిట్టి, "పా ఎందుకు వస్తున్నావు నువ్వు, నీ చెప్పానుగా, మీ చెప్పానుగా నీకు, ఎందుకు వస్తున్నా, పో బయటికి పో" నన్ను అన్నాడయ్యా. అనేటప్పటికి ఎందుకు వచ్చిన గోళ్ళు అని చెప్పేసి నేను యువతలు వచ్చి నుంచుని కాసేపు కూర్చుని నేను యువతలకు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. నాకు ఇంటికి వెళ్ళినా కూడా అన్నం తినబుద్ధి కావట్లా, ఎర్రటి ఎండ, దిక్కులేని దానిలాగా తిరిగి, "అయ్యా అలా మాట్లాడమాక అయ్యా, ఒక్కసారి చూపించండి అయ్యా" అని అంటే ఎవ్వరు సమాధానం చెప్పట్లా. స్టాఫ్ అంతా చూస్తున్నారు నా ఇంకా. "అయ్యా నువ్వు ఎప్పటి నుంచో తెలుసుగా అయ్యా, మీరన్నా చూపించండి అయ్యా" అని అంటే ఎవరికో కట్టు కట్టి ఆ చివరి గదిలో పడేసేటప్పుడు నా ప్రాణం అక్క, ఇదంతా జనం ఉన్నారు, వెళ్ళిపోయి అవతల వాళ్ళ పోలీసు వాళ్ళని, "అబ్బాయి మా అబ్బాయి లాగా ఉన్నాడు, అబ్బాయి మా అబ్బాయేనా" అనేటప్పటికి "మీ అబ్బాయి కాదులే, నువ్వు వెళ్ళిపో, మీ అబ్బాయి ఇక్కడ లేడు, వెళ్ళిపో" అని అన్నాడు. ఏడ్చుకుంటా అట్లా నేను 15 రోజులు తిరిగా. "పోనీ నా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండడో నేను చేసుకుంటానన్నా" అంటే "ఫోన్ లేదు, ఏమీ లేదు" అన్నాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత "ఫోన్ అంటే ఇవ్వండి" అన్నాడు. "ఫోన్ ఇచ్చి పంపించండి" అన్నాడు. వేరే వాడికి చెప్పాడు, మురళీకృష్ణ అని ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఆ కానిస్టేబుల్కి చెప్పాడు, "ఆ ఫోన్లో ఏమున్నా సరే డిలీట్ చేసి ఇచ్చే" అన్నాడు. ఆయనే అన్నాడు. అనేటప్పటికి ఏదో ఒకటిలే, నా పిల్లోడు ఎక్కడి నుంచైనా చేస్తాడులే అని నాకు తెలవక తీసుకొచ్చా. ఫోన్ తీసుకొచ్చిన తర్వాత రోజు తిరుగుతానే తిరిగి మళ్ళీ వెళ్తున్నా, సాయంత్రం పూట, పొద్దున పూట. ఒక్కోసారి అయితే ఒక అట్టు తిని అక్కడే కూర్చుంటాను, ఆ చిన్న హోటల్లో అట్టు తిని అక్కడే కూర్చున్నా. వస్తున్నారు వెళ్తున్నారే కానీ ఎవరు సమాధానం చెప్పట్లా. నా కొడుకును కొట్టినోళ్ళు 6 7 ఉన్నారు అందులో. నా కొడుకును కొట్టి నన్ను పైకి వెళ్ళనీయకుండా కర్రలతో అడ్డం పెట్టి నన్ను చాలా చేశారు. నా బిడ్డను కొట్టి నాకు ఏం చేయాలో అర్థం కాక, పోనీ వీళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక మాకేమన్నా చెప్పాల్సి వస్తుందేమోనని చెప్పి వీళ్ళు దాచారేమో. ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారు, ఇంటికి వచ్చేసాననుకో, ఇంటికి వచ్చిన తర్వాత "మీ అబ్బాయికి బాగా దెబ్బలు తగిలినాయంట, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంట, పలానా హోటల్ అంట" అంటే నాకేం తెలుసు అయ్యా పలానా హోటలు, వీళ్ళు హోటల్లో పెట్టరు పోలీసు వాళ్ళు అనుకుంటా ఉంటారు అయ్యా. ఆ పోలీసు వాళ్ళు హోటల్లో పెట్టరని చెప్పి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అయ్యా. 2 రోజులు తిరిగా, చీకటితో 6ంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం దాకా తిరిగేదాన్ని. తిరిగితే మార్చురీ గది కనిపించింది. అక్కడికి వెళ్ళి నాకు ప్రాణం ఆగలేక ఎత్తుక్కున్న, ఒక అబ్బాయికి దెబ్బలు తగిలి గుండు చేయించి పైన ఉన్నాడమ్మా, వెళ్తే వెళ్ళు అన్నారు.
అలా అవదు. నా పిల్లోడిని ఏదో చేశారనే ఉద్దేశంతో నేను మార్చురీకి వెళ్ళి ఆయన్ని ఫోటో చూపించి అడిగా, "అయ్యా ఇది పరిస్థితి. ఇట్లా 15 రోజుల నాడు తీసుకొచ్చారు. నా ఫోన్ తీసుకొచ్చి నా పిల్లోడిని తీసుకొచ్చేసారయ్యా. ఇలా జరిగిందయ్యా. పిల్లోడేమన్నా ఉన్నాడా?" అన్నా. "లేదు లేదమ్మా, ఇక్కడేమీ లేడు. నువ్వు ఒకసారి బయట ఒకటి రాసుకునే వాళ్ళు ఉంటారు. పిల్లల్ని తీసుకొస్తే పోలీసు వాళ్ళకి సపరేట్‌గా ఉంటది. అక్కడికి వెళ్ళమన్నారు." ఆళ్ళు కూడా అబద్ధాలే చెప్పారయ్యా. నా పిల్లోడిని నాకు చెప్పి చేశాడు. నాకు చెప్పి నేను అంటే అసలు మీ బాబుని ఎప్పుడు తీసుకెళ్ళాడో మీకు ఏమైనా తెలుసా? నా దగ్గర ఫోన్ తీసుకున్నారయ్యా. పొద్దున పూట 11:30కి వచ్చారాళ్ళు. ఉమ్. ఆ రోజు శనివారం. 11:30కి వస్తే నేను పడుకున్నాను, కేకేశాడు. అప్పటికే బళ్ళు అక్కడ పెట్టేసి గబగబా రోడ్డు మీద వాళ్ళు చెప్పారు. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారంట లోపలికి. నాకేం తెలుసు ఇంట్లో ఉన్నదానికి. ఈ గబుకున్న ఏంటయ్యా అన్న అనేటప్పటికి, "నిన్ను కృష్ణలంక సీఏ నాగరాజు గారు రమ్మంటున్నారు రా" అని చెప్పి అన్నాడు. సరేనయ్యా అని చెప్పేసి నేను మాట్లాడుతానున్నా నా చేతిలో ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుని వాళ్ళు వచ్చేసారు. నేను మామూలుగా వెళ్ళిపోయా. "ఏంటయ్యా ఎందుకయ్యా రమ్మన్నారంట" అన్న. "నీ కొడుకు ఎక్కడా?" అన్నాడు. "నా కొడుకు ఇక్కడ ఉండట్లేదయ్యా" అన్న. "ఎక్కడున్నాడు?" "ఆడిని ఆడి మీద ఆశ వదులుకో, ఆడి దండ కొనుక్కో, తప్పుడు" అని అడిగాడు. "పో పో బయట కూర్చో" అని అడిగాడు. ఏం మాట్లాడలా నేను, ఇంకా సైలెంట్గా బయట కూర్చున్నాక వచ్చి మళ్ళీ అట్టా కూర్చుంటున్నా. నాకు ఇంటికి వెళ్తానికి నాకు ఇక్కడ ఉన్నాడని తెలిసిపోయింది. అందరు చెప్తున్నారు, పిల్లలు సెల్లో ఉన్నోళ్ళు అంటున్నారు. నాకేమో చెప్తున్నారు అంటున్నారు. నాకేం కళ్ళు కనిపించట్లా. వీళ్ళేమో అడ్డంగా కూర్చుంటున్నారు. మెట్టుల దగ్గర ఇద్దరున్నారయ్యా. పైకి వెళ్తుంటే కర్ర ఇలా పెట్టుకుని నన్ను వెళ్ళనివ్వకుండా, నా బిడ్డని చూపించకుండా, కనీసం నేను అడిగా, "అయ్యా మీరు కొడితే కొట్టారు, పోనీళ్ళు అయ్యా కొడితే కొట్టారు, నా పిల్లోడిని ఒకసారి చూడనే ఉండయ్యా, నాకు భయంగా ఉందా నాన్న, ఈ మాట నాకు భయంగా ఉందయ్యా, ఒక్కసారి చూడనే ఉండయ్యా, అక్కడ ఎక్కడున్నా వాడు ఫోన్ చేయకుండా ఉండడయ్యా, నాకు ఫోన్ చేస్తాడు, పోనీ ఆడి చేత ఫోన్ చేయించండి అయ్యా, ఆడు ఉండడం ధైర్యంగా ఉంటాను నేను" అన్న. చెప్పలా, అసలు ఏం మాట్లాడతల్లా. "వస్తాడులే అమ్మా, వెళ్ళిపో, వస్తాడులే అమ్మా, మేము చూపిస్తాంలే, నువ్వు వచ్చావు మేము చెప్తాంలే." రకానికి ఒకళ్ళు నాటకం ఆడారు. దాంట్లో 7 ఉన్నారు. నా కొడుకుని కొట్టి ఇష్టం వచ్చిన కాళ్ళు పీకేసి, గోళ్ళు పీకేసి, కట్లు కట్టి నానా బీభత్సం చేశారయ్యా. అవి బయటికి రాకుండా ఈ నాటకాలు ఆడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, నాకేం వద్దు, వాళ్ళ మీద గొడవలు వద్దు, నాకేం వద్దు, నా పిల్లోడిని నాకు ఒకసారి చూపించమనండి చాలు, నాకేం వద్దు. ఇప్పుడు నేను ఆడి కోసమే ఎదురు చూస్తున్నా. నాకు అసలు వద్దు, ఈ బతికే వద్దు, ఒక్కగాని ఒక పిల్లాడు. కాదమ్మా, ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు పెద్ద పోలీసు అధికారులకు లేకపోతే ఉన్నత స్థాయి అధికారులు, అంటే నాగరాజుకి మీ అబ్బాయికి, సిఐ నాగరాజుకి మీ అబ్బాయికి ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. ఆడేమో అంత టోడు కాదు, చిన్న పిల్లోడు ఆడు. అయినా ఆయన సంగతి అందరికీ తెలుసు కయ్యా. కృష్ణలంక అందరినీ పిల్లలందరినీ తీసుకెళ్తాం, కాళ్ళు పగల కొడతాం, లేని కేసుల మీద వేయటం, ఒప్పి చూడటం, లేకపోతే ఆడు ఇంకేదన్నా చెప్పాడు అనుకో, "బాబు నేను చేయలేదు", ఆ తెల్లారైనా ఆడి మీద కక్ష తెచ్చుకుంటాడు. అదే విధిగా కృష్ణలంక కట్టంతా ఆడ సంగతి తెలుసు, అతని సంగతి తెలుసు. కాకపోతే ఎవరు ముందుకు రావట్లా చెప్పడానికి. కానీ నాకు మాత్రం బాగా అన్యాయం చేశాడు. నాకు బాగా నేనేమి, నాకు అసలు ఏం వద్దు, వీళ్ళ వ్యవహారంలో నాకు రాజీ అనేదే వద్దు. నా కొడుకుని ఎట్టా ఉన్నా నాకు ఇమ్మన్నా. నేను అన్న, "అయ్యా కొడితే కొట్టారు, నేను బాగు చేయించుకుంటాను అయ్యా" అన్న. అప్పుడన్నా కనికరం కలగాలి. అందరూ అలాగే చూస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు ఈ పని చేశారో నాకు చెప్పాడయ్యా. 2-3 సార్లు చెప్పాడు. నీ కొడుకు ముందు ఇక్కడి నుంచి నీ దిక్కుని చోటు చెప్పుకో నన్ను అడిగాడయ్యా. ఎంతమంది పోలీసులు మీ కొడుకుని చిత్రహింసలు గురి చేశారని నీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళ పేర్లు కానీ అట్లాంటి ఇప్పుడు ఎట్లాగో చెప్పాలి, మీరు వచ్చారు కాబట్టి. ఒక అతను కారు డ్రైవర్, సిఏ గారు జీబు డ్రైవర్, మనకు అతని పేరైతే తెలవదు. అతను సిఏ గారు. ఇంకొకడు మురళీకృష్ణ, అశోక్, మళ్ళీ బాబురావు, ఒకడు శివరామకృష్ణ. వీళ్ళే సార్ నేను చూసిన వరకు. నేను శివరామకృష్ణ దగ్గరికి కూడా వెళ్ళా. "అయ్యా నీకు ఆ పిల్లోడు ఎప్పటి నుంచి తెలుసు కదా అయ్యా, నాన్న మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుగా, ఒక్కసారి పోని పైన ఉన్నాడేమో, నువ్వన్నా చెప్పు మీ అమ్మ వచ్చిందని" అన్న. "ఒక్కసారి మా అమ్మకు ఫోన్ చేసుకుంటాను అన్న, ఒక్కసారి మా అమ్మని చూపించండి" అన్న అడిగాడట. మా అమ్మని చూపించింది అన్నా కూడా ఎందుకయ్యా ఎందుకు బతికిస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. నా బిడ్డని ఎట్టా ఉన్నా సరే నేను ఏదో ఒకటి చేసుకుంటా. ఇట్లాంటి అన్యాయం కూడా జరగకోకుండా కొద్దిగా చూడండి అయ్యా మీరే. అంటే కనీసం ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడైనా హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నాడా, లేకపోతే ఎక్కడైనా ఉన్నాడా అని ఆశ ఉందా నీకు? నాకుంది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని బయటకు వస్తున్నాయి కదా,
దానివల్ల ఇంకా ఇలాంటి గొడవల్లో జారరు కాబట్టి వీళ్ళు ఏదో రంగా తీసుకొచ్చి నా ముందు పెడతాడేమోనని నేను హైకోర్టుకు పాపం మా చెల్లి వాళ్ళ అడ్వకేట్ గారు ఆవిడ నన్ను తీసుకెళ్ళింది. అమ్మ ఇలా అంటున్నాడు, నాకు భయం వేస్తుంది, నీకు దిక్కుని చోటు చెప్పుకోమన్నాడు, నా కొడుకుని ఏదో చేసేసాడు, అమ్మ నువ్వు రా అంటే అప్పుడు మానవ హక్కుల సంఘానికి వెళ్ళాను. నాకు అసలు ఎలాంటివి తెలవదయ్యా, నాకు చదువు లేదు, వీళ్ళందరూ చదువుకున్నారు కానీ నేను చదువుకోవాలి. నా బిడ్డ ఒక్కడే, నా బిడ్డ ఒక్కడే. అంటే కోర్టు అన్న నీకు న్యాయం వస్తుంది, కోర్టు ద్వారా నీ కొడుకుని నువ్వు చూసుకోగలవు అనే ఒక ఆశ ఏమన్నా ఉందా నీ దగ్గర? నాకుందయ్యా, ఇంత దూరం వెళ్ళింది కాబట్టి నా కొడుకుని తీసుకొస్తారని నాకుంది. నేను ఆశపడుతున్నా. ఎట్టా ఉన్నా నాకు పర్వాలా, నువ్వు మనిషిగా చూపించినా పర్వాలా, ఏ విధంగా చూపించినా పర్వాలా, నాకు ఆఖరి చూపు లేకుండా చేశాడని ఉన్నా. నేను ఇన్ని రోజులు బతుకున్నానంటే వాడి చూపు కోసమే, ఇవాళ తారీఖు కోసమే. ఇవాళకి ఈరింగ్ ఏదో ఉందన్నారు, అందుకనే ఉన్నాను నేను. ఇవాళ కూడా ఏం తేలేదు. దాదాపుగా మీ కొడుకు కోసం నువ్వు ఒక 20 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగా? స్టేషన్ చుట్టే తిరిగానయ్యా. ఆ ఎదురుగుండా టీ తాగేదాన్ని, కొంచెం టీ అలవాటు ఉందలే, అక్కడ తాగి యువతలకు వచ్చి నుంచునేదాన్ని. పైనుంచి కిందకు వచ్చే ప్రతి కానిస్టేబుల్ని అడిగా, ప్రతి వాళ్ళని, అయ్యా అశోక్ గారు ఏమైందయ్యా, నా పిల్లని చూపిస్తానన్నావు కదా వాళ్ళంటే, లేదులే సార్ తర్వాత చెప్తానన్నారు. అన్నారే కానీ అందరూ అబద్ధాలేనండి, అందరూ మోసమే చేశారు. అందరూ కలిసే నా కొడుకుని ఏదో చేశారు. దేనికి చేశారు? నాకు కారణం కావాలి. ఎక్కడికైనా నేను వెళ్తా, నాకు కారణం కావాలి. నా కొడుకు చేసిన తప్పేంటి, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు మార్కాపురం నుంచి, దేనికి తీసుకొచ్చావు? భయపడి వెళ్ళిపోయాడు అయ్యా ఇక్కడి నుంచి. అంటే సిఐకి భయపడి వెళ్ళిపోయాడు, అందరిని అలా కొట్టేస్తున్నాడు, ఏళ్ళు గీళ్ళు పీకేస్తున్నాడు అని చెప్పి భయం వేసి అందరూ, సాయి నువ్వు రామాకరా, నీ కోసం చూస్తున్నాడు సిఏ, నిన్ను కొట్టి చంపుదామని చెప్పారు, కబుర్లు కూడా చేశారు. అయినా కానీ నేను ఒకటి అన్నా, అయ్యా ఇన్నాళ్ళ నుంచి అక్కడక్కడ ఉంటున్నావు, 2-3 నెలల్లో ట్రాన్స్ఫర్ అయిపోతాడంట, వద్దయ్యా రామాక, కనీసం మీకు నేను చెప్తున్నాను, కట్టుకుని లోపల ఉన్న డ్రాయర్ కూడా సరైంది లేదు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఎవరో తెచ్చి పెడితే ఇంత అన్నం తిని ఇంత అన్నం దాచుకుంటున్నాడు. నా బిడ్డని నాకు కాకుండా చేశాడు, రోజు నేను అన్నం తిన్నప్పుడల్లా కూడా, నేను ఇక్కడ అన్నం తింటున్నా, నా కొడుకు ఏం తిన్నాడు అనుకున్నా. నా తమ్ముడు 500 ఇస్తే 300 అడిగేసి 200 నేను తిన్నా. నాకెవరు చూసి ఉన్న అన్నదమ్ములు తప్ప నాకెవరు లేరు. నా పిల్లోడు ఏదోలే నాకు అండగా ఉంటాడు. అంటే మార్కాపురానికి ఎవరు వెళ్ళారు? మార్కాపురం నుంచి నీ కొడుకుని ఎవరు? నా దగ్గర ఫోన్ తీసుకున్నారు, పోలీసు వాళ్ళు వచ్చారు, నన్ను తీసుకెళ్లారు, ఫోన్ తీసుకెళ్లారు. ఆ రాత్రే తీసుకొచ్చేసారు వీళ్ళు. తీసుకొచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పట్టించమని అడిగారయ్యా ఫోన్లో. మా ఓడి ఫోన్లోంచి అవతల వాళ్ళని పట్టుకున్నాడు. నువ్వు పట్టుకోవచ్చుగా, నా కొడుకు. వాళ్ళు అడిగారు నన్ను, వాళ్ళ అమ్మ బాబులు అడిగారు, మీ అబ్బాయినంటమ్మా మా అబ్బాయిని పట్టించింది అని చెప్పంటే, మా అబ్బాయి అలాంటి పనులు చేయడమ్మా, మరి ఏం జరిగిందో ఏమో, నా పిల్లడు 15 రోజుల నుంచి కనపడక నేను ఎత్తుక్కుంటున్నాను అని అన్నా. లేదు ఇప్పుడు జైలుకి పెడుతున్నారు మా పిల్లల్ని, ఆ పిల్లల్ని జైలుకి పెట్టారయ్యా అని చెప్పుకొచ్చారు వాళ్ళు. లేదమ్మా అంటే ఆ తర్వాత తల్లి వచ్చింది, నీ పిల్లోడు ఇంకా నీకు రాడు, నాకు ఒకసారి చెప్పింది, కానీ నేను నమ్మలా. అందరినీ నమ్మకూడదుగా అయ్యా, నేను నమ్మలా. నా కొడుకును మాత్రం చిత్రవత చేశారయ్యా. నాకు తెలుసు చేసిన వాళ్ళు అందరూ కూడా. నేను పైకి వెళ్తుంటే కర్రలు అడ్డం పెట్టారు, నాకు పక్కపక్క నవ్వుకున్నారు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు వచ్చి. నాకు అసలు సరే నిజాలు తెలవనివ్వలా. అడిగాడంట లోపల, అన్నయ్య ఒక్కసారి అమ్మని చూస్తారు. ఆడు మాత్రం అయ్యా నేను చెప్తున్నా, ఎక్కడున్నా ఎవరో ఒకళ్ళ ద్వారా ఫోనన్నా చేసేవాడు, అమ్మను ఒకసారి రమ్మని పలానా చోట ఉన్నానని చెప్పేవాడు. అట్టాగే ఏం లేదని. నా కొడుకు ఏం తప్పులు చేయలేదు, నా కొడుకు ఏమి అంత సన్నాసి కాదు, తప్పులు చేసి బతికేవాళ్ళం కాదు మేము. ఉన్న దాంట్లోనే బతికించుకున్నా నా కొడుకుని నేను. నా తమ్ముడు 500 ఎత్తే నేను కడుపు కాల్చుకున్నా. నా బిడ్డని ఏది అవ్వకూడదని, ఎక్కడ ఏం తినకూడదని చెప్పి నేను పెంచుకున్నా. అంతేగాని ఇవాళ అది ఇది అని చెప్తే చెల్లిపోదు. దేవుడు చూడాలి, చూస్తాడు కూడా. మేమేంటో వాళ్ళేంటో అందరికీ కనపడుతుంది. సో తల్లి ఆవేదన ఈ విధంగా ఉంటే, తల్లికి సంబంధించిన సోదరులు, తర్వాత వాళ్ళ మేనమామలు అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలుకి వాస్తవంగా తల్లి ఆవేదన మనం ఇప్పటికీ మనకు అర్థమవుతుంది. తల్లి ఆవేదనలో తన కొడుకు కోసం ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళింది, దాదాపుగా కొడుకును చూపించమని ఎన్నిసార్లు అక్కడున్న కానిస్టేబుల్ని, సిఐలని, ఎస్ఐలని బతిమలాడుకున్నా కూడా వాళ్ళు ఎవరు కనికరించలేదు. అయినప్పటికీ ఇంకా తన కొడుకు రేపు కోర్టులోకి హాజరవుతాడు అనే ఒక ఆశ ఇంకా ఆమెను ఇంకా బతికిస్తూ ఉన్న పరిస్థితి. అయితే మేనమామలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలుకి తల్లి కంటే కూడా మేనమామలకి అసలు ఏం జరిగింది, ఎవరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, అలాగే ఒక లాయర్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ సొంత బంధువు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ అసలు ఓవరాల్గా ఈ సబ్జెక్ట్లో మీ మేనల్లుడు తిరిగి వస్తాడు అనే ఆశ మీకు ఏమన్నా ఉందా?
లేదు సార్, లేదండి. మా చెల్లి దగ్గర ఫోన్ తీసుకుని ట్యాప్ చేసి వెళ్ళి ఆ రోజునే 9వ తారీఖున తీసుకురావడం జరిగింది. ఇక్కడ మార్కాపురం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఆ స్టాఫ్లోనే కొంతమంది మీ పిల్లడిని ఇలా చేస్తున్నాడు, మా మీద చెప్పమాకండి, సిఐ సైకోగాడు, మా మీద కూడా ఇలా కేసు పెడతాడు, లేదా మమ్మల్ని కూడా కొడతాడాడు అని చెప్పిన మాట వాస్తవమే. ప్లస్ ఆ పక్కన ఉన్న కొలీగ్స్ రిమైండ్ అంటే మెనీ మెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటారు, వాళ్ళు కూడా పిల్లోని అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పి మా చెల్లికి కవర్ చేశారు. మా చెల్లి వచ్చి అమ్మ దుర్గా మా అడ్వకేట్, అమ్మ మా చెల్లి అండి, దానికి చెల్లి ఇట్లా చేస్తున్నాడు అమ్మ అనగానే ఈ తల్లి కంగారు పడి స్టేషన్కి వెళ్ళి మీరు ఎందుకు కొట్టాల్సిన పని ఉందండి, 2 NBW కేసెస్కి కొట్టాల్సిన పని ఉందా, మరి ఇంకో కేసు ఉందంటే బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేసాడు, ఏం తప్పు చేశాడని ఆడి చిన్న కుర్రోడు, ఆయన అలా కొడితే ఒక్కగానొక్క కొడుకు, మా బావగారు కూడా లేరు, ఇక నుంచి మేము మార్చుకుంటాం, మా పిల్లోని మాకు అప్పచెప్పండి అని లాయర్ గారు కూడా అడిగితే లాయర్ గారిని కూడా కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు. మరి హైకోర్టు లాయర్ అయ్యి ఉండి వ్యంగ్యంగా మాట్లాడితే మేము అసలు సహజంగా ఊరుకోమండి. ఇదేదో అనుమానంగా ఉందని చెప్పి వెంటనే వెళ్ళి బార్ కౌన్సిల్లో చెప్పి హ్యూమన్ రైట్స్కి చెప్పి వాళ్ళని కూడా ఎమ్మడి పెట్టుకుని మళ్ళీ వచ్చి అడిగితే దేర్ హ్యాస్ నో గివ్ ద ఆన్సర్ హౌస్. నేను అరెస్ట్ చేయలేదు, చేతనేం చేసుకోండి, చేయలేదు మీరు చేతనేం చేసుకోండి, మీరు ఎక్కడ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఢిల్లీ లెవెల్లో నన్ను ఎవడూ ఏమీ చేయలేడు, నేను మోనార్క్నని మాట్లాడాడు. అప్పుడు మా చెల్లికి అనుమానం వచ్చి ఒక 12-13 మంది హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ని వీళ్ళందరినీ తీసుకుని అసలు వీడు అరెస్ట్ చేశాడా చేయలేదా అని చెప్పి మార్కాపురం వెళ్ళి ఎంక్వైరీ నిజ నిర్ధారణ కమిటీ వేసి హ్యూమన్ రైట్స్ ప్లస్ బార్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎమ్మడబెట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి విచారిస్తే అరెస్ట్ చేసి అతి దారుణంగా 2 చేతులు వెనక్కి పెడరెక్కలు ఇరిసి కట్టి ఒక పంది పిల్లనో గేదనో లేకపోతే ఏదైనా ఆవు దూడనో కుక్కనో గడ్డి తీసుకొస్తారు, అలా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారండి. చిన్న కుర్రోడు అండి, ఆడు 23 ఏళ్ల కుర్రోడు. హీ ఈజ్ నాట్ ఏ నెటోరియస్ క్రిమినల్ సార్, వాడేం కసబ్ కాదు సార్, బంగ్లాదేశ్ నుంచి లేకపోతే మన బర్మా నుంచి వచ్చిన కాందిసీకుడో లేకపోతే రెహింగే కాదు సార్, వాడిని అంత ఇదిగా చేయాల్సిన అవసరం ఏముంది, ఎవరికి ఎంతకు అమ్ముడుపోయి ఎందుకు నీకు అంత కుర్రోడు, చిన్న కుర్రోడి మీద నీకు అంత ఈగో ఏంటి, ఏం చేశాడాడు, వాడి వల్ల నీ లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం ఏంటి, ఎవరికి కమిట్ అయ్యావు, ఎందుకు ఆయన దహన కార్యక్రమాలు చేసావు. యాజ్ ఫర్ రూల్ నువ్వు అరెస్ట్ చేసేటప్పుడు 2 సమక్షంలో నువ్వు అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయలా, ఏది ఏ 2 సమక్షంలో అరెస్ట్ చేసావు, ఏ 2 తల్లిదండ్రులకు చెప్పి నువ్వు ఆ కార్యక్రమం చేసావు, నువ్వు ఒకసారి ఆలోచించండి. ఇంత చైతన్యవంతమైన విజయవాడలో ఒక దృశ్యం సినిమా, ఒక జై భీమ్ సినిమా చూపించినట్టుగా లాయర్లు మాకు సపోర్ట్ చేయట్లా, కొంతమంది బార్ కౌన్సిల్లో పెద్దలు ఆ సిఐకి సపోర్ట్, మీడియా ఈరోజు వచ్చారు మీరు, ఇంతవరకు మీడియా కూడా రాలేదండి, ఇప్పటికి నెల అయిపోయిందండి. మీడియాని కూడా నోళ్ళు కట్టేసి కూర్చోబెట్టాడండి, పొలిటికల్ లీడర్లు నోళ్ళు కట్టేసి కూర్చోబెట్టారండి. వీధి చివర ఏమైనా చిన్న కుక్క పిల్ల చచ్చిపోతే ఉభయ కమ్యూనిస్టులు జెండాలు పట్టుకుని ఒక్కొక్కళ్ళు 2 వస్తారే, ఏమైపోయారండి మీరు కమ్యూనిస్టులారా, అసలు మీరే కదండి ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి కమ్యూనిస్టులు ఇంకా బతికున్నారని మేము చెప్పుకుంటున్నామే, ఏమైపోయారండి. నేను అడిగానని మీరు ఏమనుకోవద్దండి, మీ ఇంట్లో పిల్లోడిని తీసుకెళ్ళి ఎస్ వాడు ఏ ఫర్ యాపిల్ అనే బాయ్ కాదు, హీ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్ ఆల్సో, ఐఎమ్ అగ్రీ, పోలీసు వారు భయం ఉండాలని మేము కూడా అడగలేదండి. ఇవాళ కాతే రేపు పంపుతాడు ఈ సిఐ గారు అని చెప్పి సిఐ గారి మీద నమ్మకంతోనే ఉన్నామండి. కానీ ఇచ్చేస్తావా, బూడిదిస్తా, కనీసం బూడిదివ్వయ్యా, కాశీలో కలుపుకుంటాం లేకపోతే ఏ కళ్ళెపుల్లో కలుపుకుంటాం, ఇదండి మాకు చేసే అన్యాయం. అంటే చనిపోయారు అనేది మీరు ఒక కన్క్లూజన్కి వచ్చేసారు. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి, మా దగ్గర మొత్తం అన్నీ కూడా మేము మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం సార్. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కనీసం బంధువులకు లేకపోతే కుటుంబ సభ్యులకు అందించాలి కదా, అది ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు, అదే మాకు బాధగా ఉందండి, అదే మాకు బాధగా ఉండే. అందించినట్టయితే మేము కూడా ఇవాళ కాదు రేపు కాదు వెళ్ళు చావు బతుకులు మాకు తెలుసండి, అనేక వ్యవహారాలన్నీ దగ్గర నుంచి చూసాం, ఇదే లాకప్ డెత్లు చూసాం రంగా గారితో పాటు. అప్పుడు రంగా గారికి అనుకూలంగా ఉండి రంగా గారి సోల్జర్స్గా ఉండి ఇదే రిక్షా కార్మికుడు ఇది కానీ మురళీధరన్ కానీ అనేక కేసుల్లో కూడా మేము ఆయనకు తోడుగా ఉండి ఇదే పోలీసుతో దెబ్బలు తినే అప్పటికి ఇప్పటికీ గురువుగారు అంటే ప్రేమతో బతికేటటువంటి ఫ్యామిలీ అండి. మేము ఇక్కడ జరిగినటువంటి అనేక బుడ్డసంతరం కానీ ఇంకోటి కేసులు కానీ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళం. మా పిల్లోడిని అతి దారుణంగా
బూడిద చేసేసిన మాట వాస్తవం. అది మేము నిరూపించుకోవడానికి ఇవాళ కోర్టు ద్వారా ప్రొసీడ్ అవుతున్నాం. కోర్టు ద్వారానే న్యాయపరంగా మేము పోరాడతాం. ఇన్ కేసు వీళ్ళు కూడా నా ఆవేదనతో ఒక మాట చెప్తున్నాను, వీళ్ళు డిపార్ట్మెంట్ కాని ఎడల మేమేంటనేది మేము చూపించేవాళ్ళం. ప్రశాంతంగా మా పిల్లలందరూ డాక్టర్లండి, ఇంజనీర్లండి, వీఆర్ డిగ్రీ హోల్డర్ సార్. ఐఎమ్ ఆల్సో డిగ్రీ BA సార్. ఒక రాజకీయ విశ్లేషకుడిగా విలువలతో కూడినటువంటి కాపు జాతికి ఒక స్పోక్స్ పర్సన్గా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తిని, రంగా గారి శిష్యుడిని, నాకే ఇలాంటి పరిస్థితి అంటే ఒక రిక్షా కార్మికుడికో, ఒక దళితుడికో, ఒక బీసీకో ఏదన్నా జరిగితే వాళ్ళు చెప్పుకోగలరా? ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని సెటిల్మెంట్లు, ఈయన చేసే అరాచకాలు మామూలుగా కాదండి. ఇవాళ ఆయన్ని వీఆర్కి పంపాము, లేకపోతే ఏలూరు జిల్లాకి పంపామని చెప్తుంటే వీ డోంట్ సాటిస్ఫాక్షన్, వీ వాంట్ ద జస్టిస్, వీ హ్యావ్ ఫైట్ ఇన్ ద హ్యూమన్ రైట్స్, వీ హ్యావ్ గివ్ ద సపోర్ట్ we have given the evidence to produce in the High Court and Supreme Court and human rights, sir. We want justice. మా పిల్లోడు బతుకుంటే బాడీ ఇవ్వండి. ఎవరు కాపాడుతున్నారు? సదరు సిఐ అతని ప్రవర్తన లేదు, అతని ప్రవర్తన, అతని మీద చాలా ఇష్యూస్ వస్తున్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, సెటిల్మెంట్లు అంటున్నారు, తర్వాత కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. అయినా ఇటువంటి వ్యక్తిని, ఒక పోలీస్ శాఖలో ఉన్న వ్యక్తిని, అతన్ని కాపాడడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అట్లా పొలిటికల్గానా, లేకపోతే డిపార్ట్మెంట్లోనే ఎవరైనా అండగా ఉన్నారు? పొలిటికల్గా ఉందండి, డిపార్ట్మెంట్లో కూడా ఉందండి, బార్ కౌన్సిల్లో కూడా ఉందండి. తల్లిదండ్రులు పిల్లలు లేనటువంటి గొడ్డుమోతోళ్ళు, ఇంటి పక్కన బాబాయికి పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా తండ్రికి పుట్టిన వాళ్ళు కాదండి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. ఒక చిన్న బిడ్డ 23 ఏళ్ళలోనే నువ్వు ఇదైపోద్దా? నవ్వు ప్రజెంట్ ఎవరి సండే చూడండి మీరు, ఎంతమంది రౌడీషర్లను కొట్టి దారుణాలు చేస్తున్నారు. వాళ్ళని మానసికంగా మార్చండి. ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడన్నా పోనీ రీహాబిలిటేషన్ సెంటర్లో వేయండి. లేదు బలంగా ఒక ఎఫ్ఐఆర్ రాసి మీరు జైలుకి పంపితే 4 ఏళ్ళు, ఈ 4 ఏళ్ళు జైల్లో ఉంటే ఇదే సాయికృష్ణ వాళ్ళలో పరివర్తన వచ్చేది. అదేమీ లేకుండా గంజాయి కేసులో ఇంకొకటి దొంగ కేసులు పెడతాం, చుట్టుపక్కల ఉన్నటువంటి బడ్డీ కొట్లో ఆన్లైన్లో సాక్ష్యాలు పెడతాం. కేసు వచ్చిందంటే ఈ సాక్ష్యం చెప్పేవాడిని పిలవంగానే ఏమయ్యా 360 కేసుల్లో నువ్వు ఇప్పుడు 358 కేసుల్లో సాక్ష్యం నువ్వే చెప్తున్నావని జడ్జీలు కూడా అపహాస్యం చేస్తూ, లాయర్లను తిడుతూ, మన ఆ రోజు కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ని తిడుతూ, ఆ సదరు సిఐని తిడుతూ, ఎన్ని కేసుల్లో మీరు గమనించారు? హూ వాజ్ ఫైల్డ్ ద గంజాయి కేసెస్ సార్? దట్ గంజాయి కేస్ ఈజ్ ట్రూ. అసలు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? తాగినోడిని పట్టుకుని నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, కానీ అసలు గంజాయి స్మగ్లర్లను నువ్వేమి పీకగలిగావు? నువ్వు చేసే సెటిల్మెంట్లు, నువ్వు చేసే వ్యవహారాలు మేము ఇవ్వలేదే, మా పిల్లోని చంపామని మేము మాట్లాడతాం కదండి. మీరు అడగండి, రాష్ట్రం అంతా అడగండి, ఈయన బయట చేసి వచ్చిన సాట అడగండి. మాకు ఇవన్నీ కాదు సార్. ఆయన అంటే వ్యక్తిగత దేశం లేడు. మా పిల్లోడిని అరెస్ట్ చేసినా కానీ వదులుతాడు ఇవాళ రేపు అని కూర్చున్నామండి. వదలలేదు కాబట్టి మా చెల్లి అడిగితే మా చెల్లికి కూడా సమాధానం చెప్పలేదు కాబట్టి ఇవాళ అందరి విషయాల్లో కందుకూరు కాదు, మన ఇక్కడ చాట్రాయి కాదు, ఇంకోటి కాదు, కాపులకు జరిగిన అన్ని విషయాల్లో స్పందించే నేను ఇవాళ స్పందించక తప్పదు. స్పందించటం కాదు, నా మేనల్ని నాకు తెచ్చిచ్చే వరకు చావైనా బతుకైనా మేము పోరాటం చేస్తాం సార్. ఉన్నతాధికారులను కలిసారా ఇటీవల మధ్యాహ్నం? ఇప్పుడే కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వారిని కలిశాను సార్. ఆయనకి మొత్తం ఈ విధంగానే వివరించాను సార్. ఆయన శాఖాపరంగా ఎంక్వైరీ చేశారు సార్. ఆయనకి రిపోర్ట్స్ ఇవాళ రేపు వస్తాయంటండి. రాగానే ఆయన యాక్షన్ తీసుకుంటానన్నారండి. 100% ప్రతి ఒక్కరిని కలుస్తున్నామండి. అట్లాగే డీజీపీ గారిని కలిసామండి, అట్లాగే హ్యూమన్ రైట్స్ హెడ్ని కలిసామండి. రేపు మరి 100 మందిని కలుస్తున్నామండి. మేము చేయాల్సింది మేము న్యాయ పోరాటం. మీ సోదరి ఒక మాట చెప్తోంది, దాదాపుగా 6 మంది 7 మంది కలిసి తన కొడుకుని, అంటే మీ మేనల్లుడిని చంపేశారు అనేది వాళ్ళ సంబంధించిన ఏమన్నా ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయా? అవన్నీ సేకరించగలిగారా? ఆ ఎవిడెన్స్లు ఇప్పుడు మీడియా పరంగా నేను ఇవ్వలేనండి. ఆయన ప్రతిదీ కూడా మేము కేసు సక్సెస్ అవుతాక మేము మూవ్ అవుతామండి. కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎస్కేప్ అవుతారు. వాళ్ళకి పవర్స్ ఉన్నాయండి, వాళ్ళకి డబ్బు ఉందండి, కోట్ల సెటిల్మెంట్లు చేసిన డబ్బు, వాళ్ళకి డిపార్ట్మెంట్ అందరం ఉందండి. ఏ అండా ఉన్నా లేకపోయినా మేము మా ఫ్యామిలీ అందరం కలిసి ఒకే మాట మీద నిలబడ్డాం. మాకు మా మిత్రమండలి సభ్యులు కానీ, నా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, మీడియా ఛానల్స్ కానీ, అట్లాగే నా అభిమానులు బోళ్ళంతమంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే మా రంగా గారి అభిమానులు ఉన్నారండి. కాపు సంఘాలన్నీ కూడా నాగేశ్వరరావు ఏంటంటే 15వ తారీఖు దాకా మాట్లాడొద్దని వాళ్ళందరి నోరులో మూపిచ్చేసానండి. మీ అందరినీ మరి ఒక్కసారి పిలుచుకుని నేను రేపొద్దున మీ అందరికీ కూడా మా సంఘాల తరపున కూడా మీకు ఉన్న వాస్తవాలు బయట పెడతానని చెప్పి తెలియజేస్తాను.